ఇలా ఒకసారి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేసుకున్నారంటే కంచాలు అన్నాన్ని తినేస్తారు. ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా దూరగా వేగనిచ్చి పక్కకు ఉంచు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత అందులో అల్లము, వెల్లుల్లిపాయ, కొన్ని జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక పెద్ద సైజు 2 టమాటాలు వేసుకొని మెత్తగా గ్రేవీని పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని ఇలా కాట్లు పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఈ ఎగ్గులు పైన ఎర్రగా అయ్యేటట్టు వేగనివ్వాలి. ఇవి పక్కకు తీసుకున్నాక మనం చేసి పెట్టుకున్న గ్రేవీ మసాలాని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేటట్టు ఉడకనివ్వాలి. ఈ పచ్చివాసన పోయి కొంచెం ఉడుకుతున్నప్పుడే కొంచెం బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఇలా నూనె పైకి తేలేటప్పుడు కరివేపాకు వేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికి కొంచెం గ్రేవీ మొత్తము నూనె పైకి తేలేటప్పుడు ఒక 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని పలచగా చేసుకొని గ్రేవీని తర్వాత ఈ మనము ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది, పైకి నూనె తేలుతుంది. అప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని రైస్లో తినటమే. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.